ఫైనల్‌గా 'పెద్ది' మూవీ చూడడం అయితే జరిగిందనమాట. మరి ఎలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చలేదా? మా 'రామ్ చరణ్' గారికి మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే నేనేది చెప్పననమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా! అది మాత్రమే ఉంటది ప్లాట్ అనేది. ఏదో కొత్తగా అయితే ఏముండదనమాట. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందామా? ఫస్ట్‌లీ మా 'రామ్ చరణ్' గారి గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. 100% ఎఫర్ట్ అయితే పెట్టారనమాట మా 'రామ్ చరణ్' గారైతే. కామెడీ గాని, ఎమోషనల్ సీన్స్‌లో గాని, అండ్ డాన్స్‌లో గాని, అండ్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే ఆ బాడీ గాని. మనకు 3 డిఫరెంట్ లుక్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 3 డిఫరెంట్ లుక్స్‌కి డిఫరెంట్ బాడీస్ అయితే ఉంటాయి మన 'రామ్ చరణ్' గారికి. క్రికెట్‌లో గాని, ఆ కుస్తీ పోటీలో గాని, అలాగే మిగతా దాంట్లో గేమ్‌లో గాని, డిఫరెంట్ లుక్స్‌లో కూడా చాలా బాగా అయితే కనపడ్డారనమాట. నాకు బాగా నచ్చింది ఏంటిదంటే ఆయన యాక్టింగ్ భయ్యా. ఏమన్నా చేసినావు యాక్టింగ్, చింపేసినావు భయ్యా నువ్వైతే. చాలా బాగా అయితే చేశారనమాట యాక్టింగ్ అయితే. అండ్ కొన్ని ఉంటాయి కదా! స్టోరీస్ అనేది ఈ హీరోకి సూట్ అవుతుంది అని ఉంటాయి కదా! కొన్ని మూవీస్ అనేది. ఈ మూవీ మన 'రామ్ చరణ్' తప్ప ఎవ్వరికి కూడా సూట్ కాదనమాట. అంత బాగైతే చేశారనిపించింది 'పెద్ది' క్యారెక్టర్‌లో అయితే. నాకైతే చాలా బా అనిపించింది భయ్యా 'రామ్ చరణ్' గారిని చూస్తుంటే. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది భయ్యా. అసలు 'పెద్ది' అనేటోడు ఎవడు? అసలు ఏంటిది? వాని క్యారెక్టర్ ఏంది? అసలు ఎన్ని గేమ్స్ ఆడగలుగుతాడు? అసలు ఏందిరా బాబు అనే ఫ్లాష్ బ్యాక్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మంచి సెటప్ అయితే ఉంటుందనమాట. మంచి పే ఆఫ్ కూడా అయితే ఉంటుంది. దాంతో పాటు మాకు ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ మనకైతే ఇంట్రొడ్యూస్ చేస్తేనే మంచి క్యారెక్టర్ బిల్డ్ చేశారు. దాంతో పాటు మంచి డ్రామా అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా మంచి డ్రామాతోటి, మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి అయితే తీసుకెళ్తారు భయ్య. ఫస్ట్ హాఫ్‌లో ఆ క్రికెట్ ఎపిసోడ్ గాని, అలాగే కుస్తీ ఎపిసోడ్స్ గాని, ఈ 2 ఎపిసోడ్స్ అనేది హైలైట్ అని చెప్తా భయ్య. చాలా బావుంటాయన్నమాట. అండ్ మా 'శివరాజ్' గారి క్యారెక్టర్ బావుంటుందన్నమాట. అండ్ నచ్చే ప్రతి సీన్స్ అంటే ప్రతి ఎపిసోడ్స్ కూడా చాలా బావుంటాయి మన 'శివరాజ్ కుమార్' గారిది. అలాగే ఇంటర్వెల్ గాని, ప్రీ ఇంటర్వెల్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. చాలా బావుంది. అండ్ మా 'జగపతి బాబు' గారి క్యారెక్టర్ బావుంది. అండ్ చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు భయ్య. నాకైతే చాలా బా అనిపించింది. అండ్ మా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే కొన్ని మాత్రమే ఫస్ట్ హాఫ్‌లో. అవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయన్నమాట. అలాగే 'రెహమాన్' గారి గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ట్రైలర్‌లో దెబ్బేశారు భయ్య బీజీఎం అనేది. కానీ దీంట్లో మనకైతే మూవీలో దెబ్బైతే ఎయలేదన్నమాట. చాలా మంచిగా అయితే కొట్టారనిపించింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది. చాలా డిఫరెంట్ ట్యూన్స్ అయితే కొట్టారన్నమాట. చాలా హై అయితే ఇచ్చారు కొన్ని సీన్స్‌లో అయితే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటి. చాలా బా అనిపించింది. డిసప్పాయింట్ అయితే చేయలేదన్నమాట మన 'రెహమాన్' గారైతే. అండ్ సినిమాటోగ్రఫీ బావుందన్నమాట. పిక్చరైజేషన్స్ అనేది చాలా బా అయితే చేశారనిపించింది. అండ్ మన 'చికిరి' సాంగ్స్ గాని, అలాగే మన 'రై రై రే' సాంగ్ గాని, ఈ పిక్చరైజేషన్ అనేది చాలా బా అనిపించింది భయ్య నాకైతే. మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ ఎంత బావుంటుందో సెకండ్ హాఫ్ అనేది అంత లెట్ డౌన్ అయిపోతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మాకు కుస్తీ పోటీ, అలాగే మనకు క్రికెట్. సెకండ్ హాఫ్‌లో ఇంకో స్పోర్ట్స్ అయితే ఉంటుందనమాట. అది నేను చెప్పను. అది ఏ గేమో ఆ గేమ్ అయితే తీసుకొస్తారు. ఆ గేమ్ తీసుకొచ్చిన తర్వాత మనకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. చాలా లెట్ డౌన్ అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండదు. అలాగే మనకు ఇంకో స్టోరీ అయితే ఉంటుందనమాట. ఆ స్టోరీ అంటే ఊరు గురించి. ఆ స్టోరీ అంత కొత్తగా అయితే ఉండదు భయ్య. చాలా రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తది. అలాగే గుర్తింపు గురించి అయితే ఉంటుందనమాట. ఆ గుర్తింపు గురించి తీసుకొచ్చేటప్పుడల్లా మాకు చాలా ప్రిడిక్టబుల్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో అట్టే గెస్ చేయొచ్చనమాట. అలా ఉంటుంది. అండ్ నాకు పెద్ద బొక్క ఏంటిదిరా అంటే నాకు నచ్చింది ఏంటిదిరా అంటే ఈ మూవీలో మన 'జాన్వి కపూర్' గారనమాట. అసలు ఏం పూరో ఏమో నాకైతే తెలీదు భయ్య. మంచిగా వెళ్ళే సినిమాని స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చిందనమాట హీరోయిన్ అనేది. ఏమన్నా ఉపయోగం ఉందా అంటే హీరోయిన్ తోటి ఏం లేదు. ఎక్స్‌పోజింగ్‌లు, సాంగులు, లవ్ స్టోరీ అదే రొట్ట. మళ్ళా దాంతో పాటు ఏమన్నా యాక్టింగ్ బావుందంటే అబ్బే! అదేం లేదు. అసలు ఎందుకు తీసుకున్నావు భయ్యా నువ్వు నాకు అర్థం కాదు ఈమెని. అసలు ఎందుకురా నాయనా అనిపించింది. నాకు చిరాకులేసిందనమాట ఈమె. ప్రతి ఎపిసోడ్స్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకొచ్చినావు పాప అనిపించింది నాకైతే. సినిమాటిక్ ఎలిమెంట్స్ అనేది చాలా తీసుకున్నారు భయ్య. రెండో, మూడో అంటే పర్లేదు ఏదో ప్రతి మూవీలో కూడా ఉంటది కదా అని లైట్ తీసుకుంటాం అనమాట. కానీ ఇది ఇక్కడ అట్లా కాదనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ మూవీకి, ఆ సీన్‌కి. కానీ అక్కడ చాలా సినిమాటిక్ ఎలిమెంట్స్ తీసుకున్న వెంటనే అది కూడా చాలా ఓవర్‌గా తీసుకున్నారనమాట. అండ్ దాంతో పాటు ఇగ ఎమోషనల్‌గా పిండుదాం, మొత్తం చింపుదాం, మొత్తం నరుకుదాం అనుకున్నారు. అస్సలు వర్కౌటే కాలేదు నాకైతే. నాకు క్లైమాక్స్ అనేది నచ్చలేదనమాట. ఎందుకంటే మూవీ స్టార్ట్ అవ్వడం చాలా కొత్తగా అయితే స్టార్ట్ అవుతుంది. మన 'బుజ్జిబాబు' గారు ఏదో మంచి పాయింటే పట్టుకున్నార్రా బయ్! చాలా కొత్తగా అయితే తీసుకెళ్తున్నార్రా అని ఫీల్ అయితే ఉంటామనమాట. ఇక క్లైమాక్స్ వచ్చే వరకు ఇలాంటి స్టోరీసు, ఇలాంటి సీన్సు, ఇలాంటి క్లైమాక్స్‌లు ఎన్ని చూడలేదురా బయ్ మనం అనిపిస్తదనమాట. ఎందుకంటే ఆ ఒక్క కొత్త పాయింట్ తీసేస్తే మిగతాదంతా రొట్టెనే ఉంటది క్లైమాక్స్ అంతా.
చాలా చూసాను భయ్య. దానివల్ల నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట క్లైమాక్స్‌కి అయితే. కొంతమంది యాక్టర్స్‌కి లిప్ మూవ్‌మెంట్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదనమాట. వాళ్ళు చెప్పే డైలాగ్ వేరు, కానీ ఇక్కడ వచ్చే డైలాగ్ మాత్రం వేరే అనమాట. అస్సలు వర్కౌట్ కాలేదు. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాలేదు, కొన్ని మాత్రమే. మరి డబ్బింగ్ ఇష్యూసా లేకపోతే మరి ఏందో నాకైతే తెలీదు, కానీ కొన్ని డైలాగ్స్ అనేది అర్థం కాలేదు భయ్య. అలాగే మన మున్నా భాయ్ గారనమాట యాక్టింగ్ అయితే చాలా బాగా అయితే చేశారు. కానీ క్యారెక్టర్ అనమాట ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ అయితే ఉంది. సేమ్ మన జాన్వీ కపూర్ లెక్క అనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. 250 కోట్లు 300 దాకా అయితే పెట్టారన్నారు. కానీ నాకు ఎక్కడ కూడా 250 కోట్లు 300 కోట్లు అయితే పెట్టారు అనిపించలేదు భయ్య. ఎందుకంటే క్లైమాక్స్ అనేది మొత్తం గ్రీన్ స్క్రీనే. నాకైతే క్లియర్‌గా అయితే కనబడ్డది. అస్సలు నచ్చలేదు. డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. దాంతోపాటు కొన్ని అయితే సీదా కనబడుతుంది. అది సెట్ చేశార్రా బాబు అనిపించింది. అలాగే ఎడిటింగ్ అనమాట. ఇంపార్టెంట్ సీన్స్ ఏమో తొందరగా కట్ చేసి పడేశారు. అనవసరమైన సీన్స్ ఏమో పెట్టి పడేశారనమాట. నాకు ఆ ఎడిటింగ్ కట్ అనేది అస్సలు నచ్చలేదు బ్యాక్. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అలాగే కలర్ గ్రేడింగ్ కూడా అస్సలు నచ్చలేదు నాకు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మా రామ్ చరణ్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మారా అంటే కాదని చెప్తా భయ్య. ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది దెబ్బేశారనమాట. ఓవరాల్‌గా అయితే యావరేజ్ అయితే అనిపించింది నాకైతే. మరి మీకెలా అనిపించింది? మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.